దండాలయ్య ఉండ్రాలయ్య దీవించయ్య దేవా అంటూ గణనాథుడికి పూజలు నిర్వహించిన భక్తులు నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. డప్పులు వాయిద్యాల నడుమ ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు. తీన్మార్ సంగీతంతో యువతీ యువకులు ఉర్రూతలూగారు. ఆనందంతో నృత్యాలు చేశారు. ఇప్పటికే వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. నిన్నటి నుంచే నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలినంతగా భక్తులు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు భారీగా తరలి వచ్చారు. రాత్రి నుంచి కొనసాగుతున్న నిమజ్జనాలు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. గణనాథుని నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉత్సాహంగా భక్తులు పాల్గొంటున్నారు. ఇక ట్యాంక్ బండ్ పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికీ కూడా నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, రెండో రోజు హుస్సేన్ సాగర్ వద్ద కొనసాగుతున్నటువంటి నిమజ్జనాలు ఉదయం నుంచి అయితే మాత్రము దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గణేశుల అటు నిమజ్జనానికి అయితే మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి అటు శోభయాత్ర ద్వారా వివిధ ప్రాంతాల నుంచి గణనాథులు అయితే మాత్రం తరలి వస్తున్నారు. ఈ పరిసర చుట్టూ ప్రాంతం అంతా చూస్తే మనం ఒక్కసారిగా గణనాథులతో దద్దరిల్లిపోతుంది. అటు డీజే సౌండ్స్ తో, మరోవైపు భక్తులు కూడా ఎక్కువగా నిన్న హాలిడే కావడంతో గణనాథుల్ని చూడడానికి అయితే మాత్రము ఇక్కడికి ట్యాంక్ బండ్ బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు భయ్యా? ఎక్కడి నుంచి వస్తున్నారు? దుల్పేట్. ఎట్లా అనిపిస్తుంది సార్? ఏం లేదు, ఈ టైంలో ఏముంటుండే అయితే చూస్తున్నాం కదా, ఇక్కడైతే మాత్రము అటు భక్తులు ధూల్పేట్ నుంచి ఇట ప్రతి ఒక్క చూస్తే కనీసము 5-6 కిలోమీటర్ల పై మేరకే గణనాథులు అయితే మాత్రం కనిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రము అటు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉదయం నుంచి అయితే మాత్రము పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి ఈ గణనాథుల యొక్క నిమజ్జన కార్యక్రమాలు అనేది అటు ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతం అయితే మాత్రము గణనాథులతో ఒక శోభయాత్రను అయితే నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే రెండో రోజు హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్ట్, పీపుల్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద అయితే నిమజ్జనాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచి బారులు తీరిన గణనాథులు నిన్నటి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. దాదాపు 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులతో హుస్సేన్ సాగర్ చుట్టూ జీహెచ్ఎంసీ క్లీనింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గణనాథుల యొక్క నిమజ్జన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాల నుంచి వస్తున్నటువంటి ఇక్కడ ప్రతి ఒక్కరు చుట్టుపక్కల అంతా నీట్ గా ఉండడానికి అటు పారిశుద్ధ్య కార్మికులను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు 135,000 గణనాథులు నిమజ్జనం అయినట్లుగా కూడా చెప్తున్నారు. అత్యధికంగా మూసాపేట్ ఐడియల్ చెరువులో 26,546 గణనాథులు నిమజ్జనం అయితే ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్ట్ వద్ద 4,730, నెక్లెస్ రోడ్డు 2,360, పీపుల్ ప్లాజా 5,500, అల్వాల్ కొత్త చెరువులో 6,221 వినాయకులను నిమజ్జనం చేసిన అధికారులు. గ్రేటర్ మొత్తంలో అయితే ఇప్పటికీ 71 ప్రాంతాల్లో నిమజ్జనాలకు సంబంధించినటువంటి వాటిని ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం లోపు ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అయితే మాత్రం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇటు గణనాథులకి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నాం కదా, కంటిన్యూస్ గా అటు గణనాథులకి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పరిసర ప్రాంతాలు మొత్తం గణనాథులతో దద్దరిల్లిపోతాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాశీ బజార్ యువ సేన, కాశీ బజార్ యువ సేన ఫ్రమ్ కాశీ బజార్ హైకోర్ట్. అయితే
యువత మాత్రం ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది. అటు డీజేలతో ఉదయం నుంచి అయితే మాత్రం ఇక్కడ మారుమోగిపోతుంది. నిన్న మొదలైనటువంటి 11వ రోజు మొదలైనటువంటి నిమజ్జన కార్యక్రమాలు ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే అటు పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాల్లో దాదాపు 4,000 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఎందుకంటే నిమజ్జన కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఎలాంటి ఆటంకులు కలగకుండా ప్రతి ఒక్క క్రేన్ వద్ద పోలీసులు దగ్గరుండి నిమజ్జన కార్యక్రమానికి అయితే మాత్రం గణనాథుల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం యువత ఎక్కువగా అయితే మాత్రము అటు చూడ్డానికి 2 వీలర్స్ మీద కూడా వస్తున్నారు. దాంతో పాటు ఈ గణనాథుల్ని తీసుకొస్తున్నటువంటి సమయంలో కూడా వీళ్ళైతే మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. చూస్తున్నాం కదా, ఎటు చూసినా హుస్సేన్ సాగర్ కి 4 వైపులో చూసినా కూడా గణనాథులతో ఒక శోభయాత్ర అయితే మాత్రము కళ్ళకు కనిపిస్తుంది. భక్తులు ప్రతి ఏటా కంటే ఈసారి ఎక్కువ గణనాథుల్ని నిమజ్జనం చేశారు. దాంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎవరైతే గణనాథుల్ని తీసుకొని వస్తున్నారో వాళ్ళు కిలోమీటర్ల వరకు ఆ శోభయాత్రతో వస్తూ ఆనందాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రోడ్డుకి అంటే ట్యాంక్ బండికి సంబంధించినటువంటి ఒకవైపు మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి అదేవిధంగా పంచగుట్ట అటు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వచ్చేటువంటి ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం ఉంటుందో ఆ పరిసర ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రము నిలిచిపోయింది అనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఎప్పుడూ లేని విధంగా గణనాథుల యొక్క నిమజ్జన కార్యక్రమాలను ఏర్పాటు చేశాము అని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ కొలన్లు ఏర్పాటు చేశారు. నిన్న ఖైరతాబాద్ గణనాథుల్ని నిమజ్జన కార్యక్రమం జరిగేటప్పుడు కూడా వేలాది గణనాథులు నిమజ్జనం అయ్యాయి. అటు ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి అయితే మాత్రము వస్తున్నటువంటి సమయంలో చాలా వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. దాన్ని కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మొత్తానికైతే మాత్రం ఈ గణనాథుల యొక్క నిమజ్జన కార్యక్రమాలు ఈ రోజు మధ్యాహ్నానికి కానీ లేదు అంటే 4 గంటల ప్రాంతం వరకు అయిపోయే అవకాశం ఉంటుంది. చాలా మంది పిల్లలైతే మాత్రం ఇక్కడికి వచ్చి ఒక సందడి చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు? నేను జియాగూడ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది ఈసారి గణేష్ పండుగ? మంచిగా అనిపిస్తుంది. అవునా? డాన్స్ వేసావా? చేశాను. ఎన్ని స్టెప్స్ వేసావు ఈ రోజు? ఫుల్ స్టెప్స్ వేసాను. వస్తాయా డాన్స్? నువ్వు వేస్తావా? వేస్తాను. ఏం స్టెప్ వేద్దాం? మీ ఫ్రెండ్స్ తో వచ్చావా ఫ్యామిలీతో వచ్చావా? ఫ్యామిలీతో వచ్చావా? ఎంత టైం పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి? మేము నైట్ 9 o'clock వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. ఫుల్ ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్ ఉందా? ఈరోజు స్కూల్ లేదా? ఇవాళ స్కూల్ లేకుండే. అవునా? ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటావా ట్యాంక్ బండ్కి? అవును. అవునా? ఫుల్ జోష్ ఉందా? చూస్తున్నాం కదా, పిల్లలు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే గణనాథుని తీసుకొచ్చేటప్పుడు డాన్స్ తో ఆటపాటలతో వస్తూ ఉంటారు. ఆ టైంలో వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం అయితే మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఎందుకంటే ఈసారి నిమజ్జనానికి సంబంధించి ఎక్కువ గణనాథులు తరలి రావడంతో కొంతమేరకు అయితే మాత్రం వాళ్ళకి లేట్ అనేది అవుతుందనే చెప్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యారన్న? నేను 12 o'clock స్టార్ట్ అయినా మేడం. విజయవాడ నుంచి వచ్చాను. మా ఫ్యామిలీలో నేను డ్యూటీ చేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. మా ఫ్యామిలీలో ఏంటంటే మా కూతురు అడిగినందు గురించి ఆ నైట్ మొత్తం జర్నీ చేసిన. అది అంటే గణేష్ చూడడానికి వచ్చారా? గణేష్ తీసుకుని వచ్చారా? గణేష్ చూడటానికి, పాపకు చూపెట్టడానికి వచ్చినాను. ఎందుకంటే మార్నింగ్ లో టైం లేకుండే, వీలు లేకుండా కాబట్టి డ్యూటీ అయిపోయిన తర్వాత నా కూతురుని తీసుకొని మొత్తం గణేష్ చూపించిన. ఇప్పుడు ఎవ్రీ మార్నింగ్ అవుతుంది మేడం. రాత్రే వచ్చారా ఇక్కడ? నేనే 2 o'clock వచ్చింది. 2 o'clock వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది ఈసారి గణేష్? చాలా ఆనందం అనిపిస్తుంది నాకు. ఇంకొకటి ఏంటంటే ఎవరికి డిస్టర్బ్ లేకుంటే సైలెంట్ గా లైన్ గా గ్రూప్ పోతుంది, అది మంచిగా అనిపించింది. అంతకుపోతే ఎట్లుందంటే ఎవరు ఇష్టం ప్రకారం నడిచింది, అది డిస్టర్బ్ ఉండే. ఇందులో డిస్టర్బ్ లేదు, అందరు హ్యాపీగా. ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు డీజే బజాయించుకోరు, ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ డీజే సైలెంట్ మనకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ఏం చెప్పింది వినప్పుడు కానీ ఈడ చెప్పిన విషయంలో తెలుస్తుంది అందరికి. అది ఒకటి నచ్చిన గణేష్ అంటే ఎక్కడ గణేష్? ఖైరతాబాద్ గణేష్ వెళ్ళారా ఈసారి? ఖైరతాబాద్ ఎవరి ఏరియా వెళ్తూనే ఉంటాం. నిన్న మార్నింగ్ లో నేను వచ్చాను 5 o'clock వచ్చి పూజ చేయించి ఇంటికి వెళ్ళా. నాకు మార్నింగ్ షిఫ్ట్ లో డ్యూటీ ఉండే,
మళ్ళా తర్వాత డ్యూటీ చేసిన తర్వాత మా కూతురు అన్నది మీరు వెళ్ళారు డాడీ నేను రాలేనా అంటే సరే పెట్టా నేను తీసుకొని వెళ్తా డ్యూటీ అయిపోయిన తర్వాత అని చెప్పి వచ్చాను మేడం. గణేష్ నిమజ్జనాలకే కాదు, గణేష్ నిమజ్జనాలను చూడడానికి కూడా అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులతో వస్తున్నారు. చూస్తుంటే అసలుకి ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా ఒక్కొక్క గణనాథుడు ఒక్కొక్కలా మనకు కనిపిస్తున్నాడు. చూస్తున్నాం కదా, ఎక్కడికక్కడ వస్తున్నటువంటి గణనాథుల్ని ఎప్పటికప్పుడు అటు నిమజ్జనానికి అయితే మాత్రము తీసుకువెళ్తున్నారు. ఎవరికి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా అటు డీజిల్ ద్వారా కొంత మేరకు డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఇక్కడికి రాగానే నిమజ్జనానికి వాళ్ళు డీజిల్లను బంద్ చేయించడము, ప్రశాంతమైన వాతావరణం అనేది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉంది అని చెప్పి వచ్చినటువంటి భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ పోలీసులు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళంతా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తుంటే పోలీసులు మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తున్నారు. గణనాథుల నిమజ్జనానికి వచ్చేటప్పుడు చుట్టూ పరిసర ప్రాంతాలు నీట్ గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కూడా గత 11 రోజుల నుంచి ఇక్కడ డ్యూటీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం యువత ఎక్కువగా అయితే మాత్రము డీజేల సౌండ్లతో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రము ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు? మేము వచ్చేది కాళీ మందిర్. ఎంతమంది వచ్చారు? ఇగో మా టస్కర్ మొత్తం వచ్చింది. ఈసారి ఎలాంటి గణేష్ పెట్టారు? ఇలాంటి ఇగో అలాంటిది. ఎట్లా అనిపిస్తుంది? మాకు మస్తు ఫీల్ ఉంది అక్క, మస్తు హ్యాపీనెస్ ఉంది. లాస్ట్ డే బాధ అనిపిస్తుంది కొంచెం. అంతేనా? మళ్ళీ 1 year పాటు వెయిట్ చేయాలిగా? వెయిట్ చేసాం అక్క, ఏం చేయలేము. ఇంకా ఇంట్లో పెట్టుకుంటాం చిన్నది. ఇంట్లో మా ఇంట్లో ఎప్పుడు ఉంటది 364 days ఉంటది. 360. ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నేను చదువుకుంటున్నా. ఎట్లా అనిపించింది ఈసారి గణేష్? చాలా మంచిగానే ఉంది. డాన్స్ లేసారా? డాన్స్ లేసారా? మస్తు. ఎంతమంది వచ్చారు ఫ్రెండ్స్? ఆ కష్టాలు మొత్తం మాదే. అది ఎన్ని గంటలు పట్టింది రావడానికి ఇక్కడికి? మాకు 1 day అయింది. 1 day 1 day అయింది. ఇప్పుడు వచ్చినాం మేము. నిమజ్జన ఏర్పాట్లు ఎట్లున్నాయి ఈసారి? మంచిగానే ఉండి కేసీఆర్ ఉంటే బాగుంటాను. అయితే చూస్తున్నాం కదా, అటైతే మాత్రము ఈసారి ఏర్పాట్లు మాత్రము బాగున్నాయని చెప్తున్నారు. దాంతో పాటు ఇప్పటికే వీళ్ళంతా ఫ్రెండ్స్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ గణనాథుల్ని తీసుకొచ్చి నిమజ్జనం చేయడానికి దాదాపు 1 day పట్టింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈసారి గణేషులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మరోవైపు గణేష్ నిమజ్జనానికి అయితే మాత్రము క్రేన్స్ సహాయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. నిన్నటి వరకు వచ్చినటువంటి బడా గణేష్లు ఈ రోజు మధ్యాహ్నం వరకు అయితే మాత్రం ఈ నిమజ్జన కార్యక్రమాలు అయిపోయే అవకాశం ఉంటుంది. రైట్ సుజాత.